12 పోలీసు బృందాలు 12 స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణ చేస్తున్నారు సిఐడి ముందు. ఒక్కసారి హాజరు కావాలనేటువంటి అంశంలోనే ఆయన మరణించడం వెనుక ఏం జరిగి ఉంటుందో అనుమానం వ్యక్తమవుతోంది. సో ఇక్కడ ఆ డబ్బులు తీసుకున్నటువంటి ఎవరైతే చోరీకి పాల్పడ్డారో ఆ చోరీకి పాల్పడ్డ వ్యక్తి ఇక్కడ ఫోటోలో కనిపించిన రవికుమార్. సో ఈయనే ఆ చోరీకి పాల్పడింది. ఈయనపైనే సతీష్ కుమార్ గతంలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. సో ప్రస్తుతానికి సతీష్ కుమార్ మరణం పైన ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతున్న వ్యక్తి ఇతనే. సో ఆ ఫారెన్ కరెన్సీని చోరీ చేసిన ఆ లైవ్ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు సీసీటీవీ కెమెరాలో. సో అక్కడ పక్కనే కొంత ఫారెన్ కరెన్సీ ఉంటుంది. ఆ ఫారెన్ కరెన్సీని మెల్లిగా ఆ సంచిలో నుంచి తీసి మెల్లిగా ఆ చేతిలో పెట్టుకోవడం మనం చూస్తున్నారు కదా. ఆ దోతిలో నక్కి పెట్టి దాన్ని అక్కడి నుంచి తరలించడం. సో ఈ రకంగా ఫారెన్ కరెన్సీని చోరీ చేసేటువంటి ప్రయత్నాలు రవికుమార్ చేసిన దాంట్లో అప్పుడు గతంలో సతీష్ కుమార్ ఫిర్యాదు అందిస్తే ఇప్పుడు సతీష్ కుమార్ మరణానికి ప్రధాన కారణం పరకామణి కేసులో రెండవసారి విచారణకు హాజరవడమే. సో ఆ చోరీ కేసులో విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలోనే ఆయన మరణించాడు. ప్రస్తుతానికి ఆయన మరణం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి సతీష్ కుమార్ కుటుంబీకులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారేం మాట్లాడారో చూద్దాం. మన కర్నూలు జిల్లా పత్తికొండ ఊరైనటువంటి మన కుమ్మర సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్గా గత ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎస్ఐగా మన గుంటకల్ అనంతపురం జిల్లాలో సిఐగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన గత ప్రభుత్వంలో విజిలెన్స్లో పనిచేస్తూ తిరుపతి టీటీడీ దానికి సంబంధించి ఇప్పుడు పరకామణి కేసు విచారణలో భాగంగా ఇప్పుడు 2 తూర్లు తిరుపతికి వెళ్ళాడు. ఇది 3వ తూరి. ఈ తిరుపతికి వెళ్ళడంలో మన ఎవరో దుండగులు ఆ కేసు మోస్తాదనే రౌడీ మూలకలు ఖచ్చితంగా మా కుమార కుల బాంధవుడు సతీష్ కుమార్ అనే వ్యక్తిని ఈరోజు దారుణంగా అనే చెప్తున్నాం. ఎందుకంటే మా బాధ, మా ఆవేదన, పసిపిల్లలు చిన్న వయసులోనే ఎస్ఐగా నుంచి సిఐ దాకా వెళ్ళిన వ్యక్తి, డిఎస్పీ ఎస్పీ దాకా పోయే వ్యక్తి ఈరోజు మా కడప మంట ఆవేదనలో ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, అది సతీష్ కుమారు కాదు ఇది అన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? ఆ రోజు మీరు చేసిన తప్పులకి ఈరోజు మా సతీష్ కుమారు నీతి నిజాయితీగా పలుకుతున్నాడు కాబట్టే మీరు అబద్ధాల కోరు కాబట్టే మీరు ఈరోజు మా సతీష్ కుమార్ ఆత్మహత్య అని భూమన కరుణాకర్ రెడ్డి ఎట్లంటాడని మేము ఖచ్చితంగా మా కుమ్మర కుల సంఘాల తరఫున ఖచ్చితంగా అనంతపురం జిల్లా నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి మీరు అక్కడ పోయి చూసారా, లేకుంటే మీరు చూసింటే మీరేగిన ఆత్మహత్యగా రైలు కింద దొబ్బారా? మాకు ఆ డౌట్ వస్తుంది. ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పగించి మా సతీష్ కుమార్ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కరుణాకర్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి అయితే పై స్థాయిలో మాజీ అధికారులు అయితే ఎవరైనా వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను కటకడాల పాలు చేసి మా సతీష్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సతీష్ కుమార్ గారి మృతి చాలా బాధాకరం. ఈరోజు మేము ఆయన మృతికి అనంతపురం జిల్లా కుమ్మరి శాలివాన్ తరపున కూడా చాలా ఖండిస్తున్నాం. ఆయన ఒక నీతి నిజాయితీతో తన అధికారంలో బాధ్యత తీసుకోవడం కూడా గత పాలకులకు పట్టడం లేదు. పరకాంలో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఆయన నిర్దిష్టంగా నీతి నిజాయితీగా కనుకొని ఒక సాక్షిగా పరకాంలో వచ్చేసి ఆయన ఒక మెయిన్ సాక్షిగా విట్నెస్గా ఉండడం కూడా ఆయన దురదృష్టం అని చెప్పేసి ఈరోజు చాలా బాధాకరం. ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారిగా గతంలో పనిచేసినాడు. ప్రస్తుతం కూడా రైల్వేలో సిఐగా కూడా బాధ్యత నిర్వహిస్తున్నాడు. నీతి నిజాయితీగా అధికారిగా పనిచేస్తున్నాం. ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక బ్లాక్ డేగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక అధికారి కూడా ఒక భద్రత లేక ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక సిట్ విచారణకు వెళుతుంటే తిరుపతికి గత రాత్రి రైల్వే ప్రయాణంలో భాగంగా సిట్ విచారణకు వెళ్తుంటే గత పాలకులు ఎవరైనా కావచ్చు, గత పాలకులు వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయని చెప్పేసి వాళ్ళు జైలు జీవితం గడుపుతారనే ఒక బాధతో, ఒక ఆలోచనతో, ఒక అనుమానంతో ఈ వ్యక్తిని
అని చెప్పేసి మాకు అనుమానం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు మేమంతా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేటి అధికార ప్రభుత్వం కావచ్చు, తప్పనిసరిగా ఇది సిబిఐకి విచారించి సిఐ మృతికి తప్పనిసరిగా కారణమైన దుండగులను వెంటనే శిక్షించాలి. వాళ్ళు ఎంతటి వారైనా, మాజీ ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కూడా సిఐ మన సతీష్ కుమార్ మృతికి తప్పనిసరిగా వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా కుమ్మరి శాలివాన్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నా పేరు కేవోలుపతి, అనంతపురం జిల్లా కుమ్మరి శాలివాన్ సంఘం నాయకులు. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, కానీ సిఐ సతీష్ కుమార్ నీతి నిజాయితీతో తన బాధ్యత నిర్వహించాడు. ఈ రోజు ఆయన తన వాంగ్మూలాన్ని తిరుపతిలో సాక్ష్యం చెప్తాడని ఒక భయంతో గత పాలకులు, ఈ రోజు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో, సతీష్ కుమార్ వక్రీకరిస్తున్నాడు. ఆయనకి ఏమన్నా వచ్చి కుటుంబ కలహాలు ఉన్నాయా? ఆయన ఏమన్నా ప్రేమ వ్యవహారం వైఫల్యమైనాడా? లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి? ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సిఐ సతీష్ కుమార్ మరణాన్ని దర్యాప్తు జరిపి సిపిఐకి అప్పగించి తప్పనిసరిగా దుండగులు శిక్షించాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు మా కుమ్మర్ ఇక్కడ మీరు విజువల్లో చూడండి. అక్కడ నా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఈ విజువల్లో చాలా స్పష్టంగా రవికుమార్ అనేటువంటి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరకామణి కేసులో ప్రధానమైనటువంటి ఒక కల్ప్రిట్. సో ఆయన ఆ ఫారెన్ కరెన్సీని చోరీ చేసి దాచుకోవడం మనం చూస్తున్నాం. క్లియర్ విజువల్లో కనబడుతుంది ఫారెన్ కరెన్సీని దాచుకోవడం అనేది. సో ఇది ఎక్కడితో కాదు, టీటీడీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి భక్తుల యొక్క కానుక, దాన్ని లెక్కించేటువంటి క్రమంలో ఈ రకంగా ఆ డబ్బుల్ని దాచుకున్నటువంటి ఈ వ్యక్తి పైన గతంలో సతీష్ కుమార్ ఫిర్యాదు ఇచ్చాడు. సో ఆ ఫిర్యాదు పైన గతంలో ఏం జరిగింది తెలియదు, కానీ ఆ తర్వాత ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇద్దరి మధ్య చర్చ జరిగింది. సో ఆ తర్వాత మరి రవికుమార్పై ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు రవికుమార్ని డైరెక్ట్గా ఆయనని అక్కడి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించి దాంట్లో డబ్బుల్లో ఆయన ఆస్తులో నుంచి సగం టీటీడీకి అటాచ్ చేశారు. ఇలాంటి చర్చ జరిగింది. సో ఇప్పుడు సతీష్ కుమార్ అదే కేసులో రెండోసారి మళ్ళీ విచారణకు హాజరవడానికి వెళ్తూ ఉన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన ట్రైన్ ఎక్కాడు. రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 కోచ్లో సీట్ నెంబర్ 4ని బుక్ చేసుకున్నాడు ఆయన. సో ఆ సీట్లో ఆయన వెళ్తూ సీట్ నెంబర్ 29 బెర్త్ నెంబర్ 29 సీట్ బుక్ చేసుకున్నాడు. ఆయన వెళ్తున్న క్రమంలో మధ్యలో ఏం జరిగింది తెలియదు, కానీ 2-3 గంటలకల్లా ఆయన మరణం సంభవించి ఉంటుందని చెప్తున్నారు. సో తెల్లవారుజామున కొంతమంది అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా అక్కడ అంటే జనరల్గా చూసినట్టు కొంతమంది స్థానికులు ఆ మృతదేహానికి సంబంధించిన విషయం పైన పోలీసులకు సమాచారం ఇస్తే వెళ్ళి చూస్తే ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఆయన తల వెనుక భాగంలో గొడ్డలితో ఆయనని దాడి చేసినట్టుగా ఒక ఆనవాళ్ళు, వెముకలన్నీ విరిగిపోయినటువంటి ఆనవాళ్ళు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక మృతదేహాన్ని పూర్తిగా స్కాన్ కూడా చేశారంట. సో పక్క ఎముకలు, ఇతర బాడీలోని పార్ట్స్ అన్ని కూడా విరిగిపోయాయి. సో గొడ్డలితో వెనుక భాగంలో దాడి చేసినట్టుగా ఉంది. సో ఎవరో ముమ్మాటికి ఆయన హత్య చేసి ఉంటారనేదే ప్రధానంగా తెలుస్తున్నమాట. ఆయన ఎవరో దాడి చేసి ఈ రకంగా దుర్మార్గంగా చంపాలనేటువంటి కుట్ర చేశారనేదే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి ఈ కేసు విచారణ కోసం 12 పోలీసు బృందాలని ఏర్పాటు చేశారు. సో నాయుడు సిద్ధంగా ఉన్నారు. మరోసారి నాయుడు, సో ప్రజెంట్ సతీష్ కుమార్ మరణం పైన ప్రధానమైనటువంటి అనుమానం ఎవరిపై ఉంది? అంటే రవికుమార్ గతంలో ఆయనపై కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి రవికుమార్ పై అనుమానం వ్యక్తమవుతుందా, లేదా ఇంకేదైనా మధ్యంతరంలో కూడా ఆయన అక్కడ నుంచి విధులు నిర్వర్తిస్తూ బయటకు వచ్చిన తర్వాత ఆయన వేరే దగ్గర కూడా పనిచేస్తూ ఉన్నారు, గుంతకల్లో GRPFలో CIగా పనిచేస్తున్నారు, ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? ఆయనపై ఇంత కుట్ర పన్ని కసితీరా హతమార్చాల్సిన అవసరం వెంబడిస్తే తప్ప, ఆయన ట్రైన్లో వెళ్తున్నారు, వెంబడిస్తే తప్ప సాధ్యం కాదు. అంత పని ఎవరు చేసి ఉంటారు? అనుమానం ఎవరిపై వస్తుంది? మనోజ్, ఈ పరకామణి కేసు మొదలైనటువంటి నుంచి పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొకటి, ఈరోజు ఏకంగా ఒక వ్యక్తి, ఒక ఆఫీసర్ ని ప్రాణాలు లేకుండా పోవడం అనేది అసలు ఇప్పటికీ మిస్టరీగానే మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతనికి ఎందుకంటే సతీష్ కుమార్ కి గతంలో కూడా ఆ పరకామణి కేసు అంశంలో కూడా పలుమార్లు ఆయనకు ఒత్తిడి మేరకి గతంలో ఉన్నటువంటి కొంతమంది అతను రిటర్న్ గా లెటర్ రాసినప్పుడు కాంప్రమైజ్ అవుతున్నప్పుడు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం, ముఖ్యంగా ఏదైతుందో ఒక CI నాకు బలవంతం చేయడం వల్లనే నేను డ్రాప్ అవుతున్నట్లుగా కూడా ఒక లెటర్ కూడా రాశాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇతను చనిపోయిన పరిస్థితులు కూడా అది తెలియడానికి ముఖ్యంగా ఏదైతే ఉందో CID అధికారులు ఎంక్వైరీకి రమ్మన్నటువంటి పరిస్థితుల్లో ఉదయం అయినా కూడా రాకపోయే సమయానికి ఇతని సెల్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తే
అది ఇక్కడ ఏదైతే ఉందో తాడిపత్రి దగ్గర చూపిస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచి సిఐడి కానిస్టేబుల్స్ రైల్వే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మా ఆఫీసర్ ఒకతను ఇక్కడ రావాల్సింది, ఇక్కడికే రీచ్ అవ్వాల్సింది, ఇప్పటి వరకు రాలేదు, కొంచెం ఎంక్వైరీ చేయండి చూడండి అని చెప్పినటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు రైల్వే అధికారులు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి సతీష్ కుమార్ మృతదేహం బయటకు పడింది అనేది ఒకటి తెలుస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎందుకంటే తను ట్రైన్ ఎక్కిన దాదాపు 2 గంటల లోపే విగత జీవిగా మారడం అనేది కూడా పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మొత్తం మీద అధికారులు అయితే మాత్రం దీన్ని దాదాపు 12 బృందాలుగా విడిపోయి దీన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు సిఐడి అది ఏదైతే ఉందో డీజీ అయ్యర్ కూడా ఇక్కడ అనంతపూర్ చేరుకున్నారు. అనంతపూర్ లో ఇక్కడ ఉన్నతాధికారులతో కూడా సమావేశాలు, డాక్టర్ల బృందం కూడా ఇప్పుడు గెస్ట్ హౌస్ కి చేరుకుంది. మరి ఏం జరుగుతుంది పూర్తి వివరాలు బయటకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిఎం రిపోర్ట్ అనేది కూడా బయటకు వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారులు అయితే అధికారుల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ అధికారులు ఏం చేయబోతున్నారు, అందులో సిఐడి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా బృందం అంతా కూడా స్పాట్ ని సంఘటన స్థలాన్ని కూడా పర్యవేక్షించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా, ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే కర్నూలు జిల్లా పత్తికొండకు సతీష్ కుమార్ ఏదైతే బాడీ అక్కడికి చేరినటువంటి నేపథ్యం, అది క్రిమియేషన్ అంత్యక్రియలు జరిగిన తర్వాత కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి గతంలో ఏదైనా చెప్పాడా, నాకు థ్రెట్ ఉందని కానీ, లేదంటే పలానా వ్యక్తుల దగ్గర నుంచి నాకు ఈ రకమైన అంశాలు ఉన్నాయని ఏదైనా షేర్ చేసుకున్నాడా భార్యతో కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లితో కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వారి కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ క్రిమియేషన్ తర్వాత ఆ కుటుంబంతో ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం లోపు సతీష్ కుమార్ అంత్యక్రియలు ముగిసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో అయితే మాత్రం వారి బంధువులంతా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాబట్టి ఇదంతా చూస్తే మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత కూలంకషంగా అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇతను చనిపోయిన సమయంలో ఫ్రాక్చర్స్, ఇప్పటికైతే ఫ్రాక్చర్స్ లేవంటున్నారు. అయితే ఎప్పుడూ లేనటువంటి బాడీకి స్కాన్ కూడా చేసినటువంటి పరిస్థితి, గతంలో ఏ కేసులోనూ ఇటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు అయితే మాత్రం చనిపోయినటువంటి బాడీకి స్కాన్ చేశారు. మరి ఇవన్నీ కూలంకషంగా బయటికి వస్తే తప్ప అది ఏం జరిగింది, ఇతనికి థ్రెట్ ఎలా ఉంది, ముఖ్యంగా తిరుపతికి బయలుదేరినప్పుడు ఎవరికైనా చెప్పి ఎప్పుడు బయలుదేరుతున్నాను నేను ఇన్ని గంటలకు వస్తానని ఎవరికైనా చెప్పాడా, మరి ఎవరెవరు వస్తున్నామని చెప్పారు, ఇటువంటివన్నీ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా సతీష్ కుమార్ మరణంపై అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. 12 పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు ఈ కేసు విచారణ కోసం అని చెప్పి. సో ఒక కేసు విచారణకి ఆయన హాజరవుతున్నటువంటి ఆ క్రమంలో ఆయన అర్ధరాత్రి సమయంలో ట్రైన్ ఎక్కాడు. అలా వెళ్తున్న క్రమంలో ఆయన ఎవరు వెంబడించారు, ఎవరు వెంటాడారు, మరి నిజంగా ఏం జరిగిందని ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆయన మరణం మాత్రం చాలా స్పష్టంగా ఎవరో చేసినటువంటి మరణమే, ఆయనని చాలా కుట్ర పన్ని హత్య చేశారన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. చూద్దాం మరి ఈ కేసు ఎటువంటి కొలిక్కి తీసుకుంటుంది, ఎటువంటి మలుపులు తీసుకుంటుంది అనేది. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.